దేవునికి స్తోత్రం. ఈరోజు వాక్య ధ్యానాంశము మత్తయి సువార్త 2వ అధ్యాయం 5వ వచనము. బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవి కావు. ఇజ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదనేది. చూడండి, బెత్లెహేము పరిస్థితి ఏంటి అంటే చాలా తక్కువ పరిస్థితి, అంటే చాలా అల్పమైనది, చాలా తక్కువగా చూచేటటువంటి గ్రామము బెత్లెహేము ఆ సమయంలో. సో, ఆ బెత్లెహేము నీ దేవాతి దేవుడు ప్రవచనమైతే ఇలా చెప్తున్నాడు. నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానివే కావు. ఎందుకో తెలుసా అల్పమైన దానివి కావు అంటే, ఇజ్రాయేలును పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును. యేసుక్రీస్తు ప్రభు నీలో నుండి వస్తున్నాడు కాబట్టి నీవు తక్కువ దానివి కావు. మనం ఏ స్థితిలో ఉన్నా, ఎంత దీనమైన పరిస్థితిలో ఉన్నా, ఎంత దరిద్రమైన పరిస్థితిలో ఉన్నా, ఎంత అనారోగ్యమైన పరిస్థితిలో ఉన్నా, ఆఫీస్లో మన క్యాడర్ ఏదైనా సరే, చుట్టుపక్కల మనకున్నటువంటి జీవితము కానీ సాక్ష్యం ఎలాంటిదైనా సరే, వన్స్ యేసుక్రీస్తు ప్రభువు నీలో నాలో ఉదయించాడు, యేసుక్రీస్తు ప్రభు నీలో నాలో జన్మించాడు, మన హృదయాల్లో జన్మిస్తే మన స్థితి మారిపోతుంది. దేవాది దేవుడు మనల్ని ఘనపరుస్తాడు, మహిమపరుస్తాడు, అందరి ముందు లేవనెత్తి నిలవబెడతాడు. ఆ సమయంలో మనం చేయాల్సింది ఏంటంటే, ఆ ఘనతని మహిమను యేసుక్రీస్తు ప్రభుకి ఇచ్చేసి, ఆ గొప్ప స్థానాన్ని యేసుక్రీస్తు ప్రభుకి ఇచ్చి, ఆయనకి సాక్షులుగా జీవించి, ఆయన్ని మహిమపరిచి, ఆయనకి కృతజ్ఞులమై ఉండాలి. అలా చేసినప్పుడు దేవాతి దేవుడు మన ఇంకా దీవించి ఆశీర్వదిస్తాడు. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్.